క్షమాపణలు. మా నాన్న తరపున, మా అన్న తరపున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఇప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వెన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒక్కరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒక్కరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరే అమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి 4 ఆరోపణలు వేస్తున్నారంటే అది నేను చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న, అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మలూరు, అమ్మమ్మలూరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళు లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? పోలీసులు కూడా తెలుసు, అది ఎస్ఐ గారికి తెలుసు. అది బయటికి రాదు, కానీ రికార్డులో ఉంటుంది కదండి, అది కనుక్కోండి సార్ 108 ఎందుకు వచ్చిందని. అండ్ నేను ప్రతిదీ నేను కొడుతున్నాను, ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్, సీసీటీవీ కెమెరాలు తెప్పించి నేను కిరణ్ని, విజయ్ని ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకొని వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను. ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు. నిన్న మా ఇంట్లోనే తిరిగి మా నానీస్ని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు. నిన్న నా కూతురు బట్టలు ప్యాక్ చేసేదానికి ఇట్లా ప్రయత్నించాడు అతను. అప్పుడు నేను కంగారుగా అప్పుడు డీజీ ఆఫీసులకి వెళ్ళి, భయం వేస్తుందండి పిల్లల జోలికి వెళ్తే, ఎవరికి ఇది. నేను అందుకే నాకు మా నాన్న దేవుడు అండి. ఈరోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు
వేరే వేరే వృత్తిలో ఉన్నారు, వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ మీరు అందరూ ఉన్నందుకు. విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు నింది వెనకాల నుంచి అలా వెళ్ళిపోయారు అందరూ ఉండగానే. మీరు అతని కారు నెంబరు అతని సిగ్నల్ని దయచేసి ట్రాక్ చేయండి. అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ? మీరు దయచేసి ఇది ఇమీడియట్గా చేసుకోండి. నేను సాయంత్రం లోపల ఒకసారి చెప్తాను సార్. ఇది మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి, క్లియర్గా కాలుస్తున్నారు. ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను, నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగులు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులా కష్టపడాను, మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు ₹1 అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడు అన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈరోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను, ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ. నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి, నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే, మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ 3 రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళమ్మ అంటే. ఏ ఏజ్కి వెళ్ళడం వాస్తవం చూపించుకొని ఇమ్మీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు. ప్రతిదీ తెలుస్తుంది. ఈ రోజుల్లో ఏది దాచలేరు. మరి ఇంత క్యారెక్టర్ అసాసినేషను నేను చేయని దానికి చేశారు అని, నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని, అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు, నేను మా ఇంట్లో ఆధారపడను. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను. తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది. లాక్డౌన్లో నా అహం బ్రహ్మాస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఊర్లో వద్దని మేము అక్కడ కూర్చొని, నేను నువ్వు బొమ్మలు గీస్తావు కదా, కథలు రాస్తావు కదా, బొమ్మలకి ఆత్మనిర్భర్ అని నరేంద్ర మోడీ గారు ఇది అనౌన్స్ చేశారు. ఈ బొమ్మలు నీకు బొమ్మలు ఇష్టం, పిల్లలు ఉన్నారు, మనమే క్రియేట్ చేస్తాం బొమ్మలు అంటే, లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ, నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి. వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ, మమ్మల్ని కాపాడుకుంటూ, ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడి ఈరోజు మనీని నిలదొక్కున్నాం అండి. నేను నా భార్య తను పడుతుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను, నేను, ఇంకొక 3-4 కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి. ఈరోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను. అందుకే ఈరోజు నేను నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్నీ వదులుతాను. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. చెప్పాను కదండి వినయ్ అని, మా అన్న విష్ణు అని. అవునండి, నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ, కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి. ఈరోజు ఈ సిచ్యువేషన్
నేను మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే, ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించారు. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఇండస్ట్రీలో ఉన్న మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ ప్రేమించారు. ఈరోజు one thing which I would like to request and pray to the media is that మీకు fathers ఉన్నారు, మీకు brothers ఉన్నారు. No family is perfect. పెద్దలంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసి అన్ఫార్చునేట్ టుడే మీ ఇళ్లలో పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా అయితే ఇది సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మీ అందరూ పాపులర్ ఫిగర్స్. దానికి మీ ప్రజలకు తీసుకెళ్ళేది కరెక్ట్, కానీ మరి కొంతమంది వరకు they have crossed all limits. Remember, మా అమ్మకి ఈరోజు ఉడవలేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి. నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వరకు లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇలాగే ఇంట్లో గొడవ జరుగుతున్నాయి. అన్ని ఆపుకొని ముందు వచ్చేసారు. మీ ఫ్యామిలీ ఫస్ట్. మార్నింగ్ నాట్ అండర్స్టాండ్ ఇంత నేను లేని ఒక 3 రోజులు 4 రోజులు ఆ బిజినెస్ ఎస్కలేట్ సో మచ్. But I hope there is some respect at the end of it. But I also request the media, మీ అందరూ కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు, everybody has got their own families. So I request you to have a little bit of mistake. That's my only request. మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే, ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకు వచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే, ఎవరో ఒకరు ముందుకు వచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఈచ్ ఆఫ్ ద మూమెంట్ జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ, ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను, వాళ్ళకి చెప్పాల్సింది మీకు చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఇస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుతుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్. సార్, నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, రచ్చగొండ పోలీస్ స్టేషన్ లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఇది ట్రయల్ బై మీడియానా, లేకపోతే డు దే రియలీ వాంట్ టు రిజాల్వ్ సంథింగ్? ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్ లో నాన్నగారి గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తుంది ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30కి నోటీస్ జారీ చేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? డు దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ? నేను అసలు కంట్రీలోనే లేను. నేను మార్నింగ్ వచ్చాను. అండ్ వాట్ బేసిస్ ఆర్ దే కాలింగ్? వాట్ ప్రొటెక్షన్ హాస్ ఇట్ గివెన్ మై ఫాదర్? నిన్న మీరు చూసారు, మీరు పాత్రిక సోదరులు అందరూ ఉన్నారు. యూ సా హౌ ఇట్ ఇస్. మీ ఇళ్ళ పైకి కానీ అలాగే ఎవరైనా వస్తే యూ ఫీల్ సేఫ్?
ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. అది ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి మీరు కలుస్తారు. కలవాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ పర్ లా ఐ డోంట్ హ్యావ్ టు మీట్. సమన్స్ ఇచ్చారు రండి అంటే ఐ క్లియర్ రాంగ్ బికాస్ లీగలీ ఐ కేమ్ ఎస్టర్డే మార్నింగ్. బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద చైర్ ఐ డోంట్ టాక్. ప్రేమతో గెలవాల్సింది రచ్చ పెట్టుకుంటే ఎవరు గెలవలేదు. ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్. నాన్నగారు ఏంటో ఆయన మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నాన్న చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇష్టంగా ప్రేమగా చూశారు. కేవలం మీ వల్ల మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది అని ఆరోపిస్తున్నారు. మీరు శత్రువుగా చూస్తున్నారు, తమ్ముడుగా దాని గురించి చెప్పేది ఏం లేదండి. పొట్ట చేర్చుకుంటే పేగులు కాల్పెట్టారు. ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్. చెప్పచ్చు, ఇమ్మెచ్యూర్ గా కొంతమంది మాట్లాడచ్చు, చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి, నేను నా ఫ్యామిలీ విషయాలు